ఆత్మకు పోతే పోలీసుల ముందు పెట్టి గురి చేస్తున్నాడు, గురి చేసి పక్క పెట్టేసాడు. పక్కకు పక్క పెట్టి మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాడు అసలు. పోతే అక్కడెక్కడ దిక్కలు చూసుకున్నాడు. అసలు మీరు మాది ఎఫ్టీఎల్ ఉందా, ఏమైనా ఉందా, లేకపోతే మా కోట్ల ఆస్తి మేము రోడ్లకి ఇచ్చినాం, మా బ్రాంచ్కి మా నష్టపరిహారం ఏం సరిగ్గా కట్టియలేరు. దానికి మేము ఇంకో గొప్పలు కట్టుకుంటుంటే దానికి వచ్చి డిమాన్స్ట్రేట్ చేసాడు. రోడ్ ఫిక్స్ పెట్టాడు. 6-7 మధ్యలో వచ్చి మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి జేసీబీలతో దీన్ని డిస్మెంటల్ చేయడం జరిగింది. మరి రైతులు దారి వదులుకొని 100 ఫీట్ వదులుకొని వాళ్ళ పొలంలో వాళ్ళు కట్టుకున్నారు. దాదాపు వీళ్ళ దగ్గర పొలం పోయింది. వాళ్ళకి డోర్ పర్మిషన్ ఇచ్చారు. మరి డోర్ పర్మిషన్ ఇచ్చినాక కూడా వాళ్ళకి ఎట్లాంటి అర్హత ఉంది కూలగొట్టడానికి అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి రైతులు ఇడిచినాక ఇంతమంది డెవలప్మెంట్ అయింది, ఇంతమంది వస్తున్నారు, ఇంత రద్దీ పెరిగింది. మరి ఆ రైతులు వాళ్ళ గజం 1 లక్ష రూపాయలు పోతుంది, అయినా వాళ్ళు వదులుకున్నారు. ఎక్కడ పొలం వదులుకొని కూడా వాళ్ళు 2 లక్షల గజం పోతున్నది. అట్లాంటప్పుడు కమిషనర్ గారు కానీ సిబ్బంది కానీ వీళ్ళకు ముందు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి నిజంగా ఇది ఎఫ్టీఏలో ఉందా, రూల్ అడ్డం ఉందా లేదా, వాళ్ళకి ఏం అర్హత ఉంది గుల్లగొట్టడానికి అని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా కొన్ని గుల్లగొట్టిరా, అన్ని గుల్లగొట్టిరా, అసలు మీ దగ్గర ఏం ఆప్షన్ ఉంది గుల్లగొట్టడానికి? వాళ్ళు కట్టేటప్పుడు మీరు అంతా ఏం చేసిరు? ముగ్గు కోసినప్పుడు సార్ మీరు చూసుకుంటూనే పోతారు కదా. మరి కట్టినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏ పర్మిషన్ లేదు, ఏమున్నది ఏం కదా వాళ్ళు తెచ్చుకుంటారు కదా పై ఆఫీసర్ దగ్గరికి పోయి. మరి అట్లాంటప్పుడు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇంకేమైనా చర్యలు ఉంటే ఆఫీస్ ముట్టడి చేయవలసిందని కోరుతున్నాను. తెల్లవారుజామున 6-7 గంటలకే ఎవ్వరికి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఇంత హడావిడిగా ఇప్పుడు పాపం రైతులు ఉన్న ఎకర పొలంలో కొంతమంది 30 గుంటలు రోడ్డుకు పోగా 10 గుంటలు మిగిలితే ఆ 10 గుంటలని డబ్బులు ఉండి లేక ఈ మాత్రము ఒక రేకుల షెడ్లో ఏవో వేసుకొని ఇంత కిరాయిలకి ఇచ్చి బ్రతుకుదామని వాళ్ళ ప్రయత్నంలో ఉంటే వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా ఎలాంటి అది లేకుండా ఇలా డిస్మెంటల్ చేసేయడము ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తూ, అధికారులైనా ఎవరైనా మినిమం కట్టేటప్పుడన్నా ముందన్నా ఇప్పుడు ఇది ఏదో ఇల్లు గల్లీలోనో ఎన్నో సందులనో ఇక్కడనో కట్టలేరు. ఇంత మెయిన్ రోడ్లో కడుతున్నప్పుడు మీరు మొత్తం కట్టేటప్పుడు మీరు ప్రశ్నించి ఇది కట్టొద్దు, ఇది ఇల్లీగల్ అని అన్న చెప్తే కనీసము ఇప్పుడు ఉన్న జాగాలో వీళ్ళు కట్టుకున్న దానికి వాళ్ళు కనీసం ఇప్పుడు 40-50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని తప్పులు చేసుకొని ఇలా కట్టుకున్నారు. ఇట్లాంటప్పుడు మీరు ముందన్నా చెప్తే కనీసము ఆ ఉన్న డబ్బులనన్నా కాపాడుకొని వాళ్ళు బ్రతుకు అడ్జుకుంటారు కదా. మొత్తం అయిపోయిన తర్వాత 5-6 నెలల తర్వాత వచ్చేసి దీన్ని డిస్మెంటల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఉండలేని ఇంచుమించు అందరినీ ఈ విధంగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది అది కొంచెం మాకిన వాళ్ళకైనా ఇప్పుడు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకిన తెలవాలి, ఎందుకోసం డిస్మెంటల్ చేయవలసి వచ్చింది అనేది అది చేస్తూ ముందు నుంచే మీరు ఏదైనా ఉంటే ఇట్లాంటిది ముందు కట్టనీయకు.